అందరికీ నమస్తే. ఈరోజు ఫస్ట్ ఉపవాసము, సాయంత్రం పూట ఇఫ్తారీకి ఈరోజు రాత్రికి బిర్యానీ చేస్తున్నాను. ముందు ఉల్లిపాయలు దూరగా వేయించుకు పెట్టుకున్నాను. తర్వాత ఇది కొద్దిగా ఎర్రబడుతుంది. ఇది ఇప్పుడు దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. 1/2 కిలో వరకు చేస్తున్నాను. అంతే. ఇది వేసిన తర్వాత మాంసం శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. మటన్ వేస్తున్నాను. కొద్దిగా చేస్తున్నానండి. ఇది సాయంత్రం పూట ఇప్పుడు స్నాక్తో పాటు రాత్రికి ఇదన్నమాట. ఇంకా అనాస పువ్వు, ఇది మసాలాలండి, బిర్యానీ మసాలాలన్నీ వేసాను. ఇది లవంగ మొగ్గ, అనాస, తోక మిరియాలు ఇవన్నీ ఉన్నాయి. కొద్దిగా జాజి పువ్వు కూడా అండి, జాజి పువ్వు వేస్తున్నాం. ఇలా మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి కొట్టుకున్నామండి ఇంట్లోనే. లవంగము, ఇది హోల్ గరం మసాలాతో ఇది వేస్తున్నానండి. ఇది సాజీరా వేస్తున్నాను. అండి ఆల్రెడీ వేసాను. ఇప్పుడు వేగనివ్వాలి. ఇది దీంట్లో కొద్దిగా మసాలాలు అవి కలపాలన్నమాట. దీనికి సగం వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర తరిగి పెట్టుకున్నది, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, టమాటాలు, కారం ఒకంతా వేసుకుందామండి. కారము 1/2 స్పూన్ చాలు, తక్కువే కాబట్టి ఇది. పసుపు, ఉప్పు అండి 1 స్పూను, ఇది బిర్యానీ మసాలా ఇదండి. ఇది ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. 1/2 స్పూన్ కంటే తక్కువే అన్నమాట, 1/4 వేస్తున్నాను. ఇది మొత్తము కలుపుకోవాలి. ఈ టమాటాలు మెత్తబడిన తర్వాత పెరుగు వేయాలండి. ఇప్పుడు ఇది వేగని పెరుగు వేస్తాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే నూరుకుంది అనమాట, బయట నుంచి తెప్పించింది కాదు. ఈ చెంచాలు వేస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోవాలి. అప్పుడు పెరుగు వేసేస్తాను. బియ్యము చిక్కి ముత్యాలండి, 1/2 అవర్ ముందే నానబెట్టేశాను. ఇది వేగింది కాబట్టి పెరుగు వేస్తున్నానండి. ఇంకా 2 స్పూన్లు, తక్కువే కాబట్టి ఇది 2 స్పూన్స్ చాలండి. మామూలుగా మొత్తం కలబెట్టి
ఇది వేగాలండి. ఒక 3 విజిల్ ఇవ్వాలి దీనికి, మాంసం ఉడకడానికి. ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాము. ఇదిగోండి మా కుక్కర్లో ఉడికిపోయింది, చల్లారాలి. ఇప్పుడు మాంసము ఇది అయిపోయింది, దీని కుర్మా ఇది. ఇప్పుడు ఇది అన్నం పెట్టాను అనమాట. 50% ఉడకాలండి, చాలు, ఎక్కువ వద్దు. 50% ఉడికితే చాలు. ఇది ఇందులో నిమ్మరసం పిండుకోవాలండి. ఇందులో ఒక నిమ్మరసం కొద్ది మాత్రం చేస్తున్నానండి, 1/2 కిలో వరకే, అందుకని తక్కువ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది దమ్కి ఇవ్వాలన్నమాట. ఇది చాలండి, ఇది ఊరికే బాయిల్ అయితే చాలు అనమాట. ఇప్పుడు వార్చేస్తాను. ఇదిగోండి అన్నం వార్చిన తర్వాత ఇప్పుడు ఈ మాంసము ఇవంతా వేసుకోవాలండి. ఇది వేసుకోవాలండి. ఇది వేసుకొని పైన అంతా అన్నం పరిచేసేయాలి. గంజి పరిచిన అన్నం కూడా వేసేయాలండి. ఇది చిట్టి ముత్యాలండి. ఇది చిన్న చిన్నగా ఉంటుంది, నూకల్లాగే ఉంటుంది అన్నమాట. బియ్యము కుక్ అవుతే పెద్దగా అవుతుందండి. దీనికి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఇది కొత్తిమీర, పుదీనా అన్నమాట, సన్నగా తరిగింది. మీడియం ఫ్లేమ్ పెట్టి దమ్కి ఇచ్చేయాలండి. ఇది ఒక 10 నిమిషాల తర్వాత 5 మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేయాలన్నమాట. 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది, దమ్ అయిపోతుంది. ఇలా ఫాయిల్ పేపర్లో పెట్టి దమ్ తీసేయాలండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్, తర్వాత మీడియం ఫ్లేమ్. ఇదిగోండి 10 నిమిషాలు అయిపోయింది. ఇదిగో ఇప్పుడు ఇది తీసేస్తామన్నమాట. దమ్ అయిపోయింది బిర్యానీ. చూడండి, కలర్ వేయలేదండి, వేయాలి. ఇలా నేచురల్ కలర్లో పెట్టాను. వేడి వేడి బిర్యానీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాగే వేడిగా పెట్టేస్తే వేడిగా ఉంటుందండి. ఇలాగే